యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అధినాయక్ శ్రీమాన్ వారిగా ఆశీర్వాదపూర్వకంగా దేశ ప్రతినిధుల వారైన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి ద్వారా, శ్రీ వెంకయ్య నాయుడు గారి ద్వారా, అలాగే నేను ఏ అడ్రస్లో ఇప్పుడు దాకా ఎందుకున్నానో కమిటీ వేయకుండా నన్ను ఎందుకు పట్టించుకోకుండా ఉన్నారో చూసుకోండి ఒకసారి. ఆ ఒక్క పొరపాటు మీరు సరిదిద్దుకుంటే మిగతా అయ్యే సెట్ అయిపోతాయి. సాక్షుల నుంచి నన్ను కాలస్వరూపంగా పట్టుకోలేదు, అదే మీరు పట్టుకోవాల్సిన కోణం. లేకపోతే మనిషిగా నన్ను గుంజేయచ్చు, మీరు రెచ్చిపోవచ్చు. అలాగా విమానాల కొద్దీ, విలాసాల కొద్దీ మీరు ఏదో అభివృద్ధి చేస్తున్నట్టు రామాయణం కొత్త పుస్తకం ఏదో ఓపెన్ చేసాం, మదర్ టంగ్ గురించి చెప్పేసాం, అన్నీ చెప్పేసాం. పేపర్లో నేను నేను రాసిన ఆర్టికల్స్ పబ్లిష్ అయిపోయినాయి అని వెంకయ్య నాయుడు గారు అనుకుంటున్నా, ఎవరు అనుకుంటున్నా, అదంతా అమృతం. అలాగే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ లేని పెట్టుబడులు తీసుకొచ్చేసాం, 2,000 కోట్లు తీసుకొచ్చేసాం, అన్ని కోట్లు తీసుకొచ్చేసాం, ఇన్ని కోట్లు, ఇన్ని ఉద్యోగాలు వచ్చేస్తాయి, అలా వచ్చేస్తాయి, ఇలా వచ్చేస్తాయి. ఇదంతా గాలిలో దీపం తెలుసుకోండి. ఇప్పుడు కూడా వెంకయ్య నాయుడు ప్రత్యేక విమానం వేసుకొచ్చారనుకోండి, ఆయన కూడా గాలిలో దీపంలో వచ్చాడు. పక్కన ఉషాపతి అని ఆవిడ కూర్చోబెట్టుకుని ఏదో ఫీల్ అవ్వటమే కానీ అదంతా మాయ. నాలోనే మెరిసిన ఆడతనాన్ని తల్లి తండ్రి గురువుగా గౌరవించకపోతే, బలపరచకపోతే మీరు ప్రతి క్షణం మృతిస్తున్నారు. ఇప్పుడు దాకా తవ్విన గొయ్యి కూడా పూడుకుపోయి మనందరం ఒకవైపు వెళ్ళిపోవాలంటే నేను చెప్పినట్టు వినాలి. ఇప్పుడు దాకా నేను సెల్ ఫోన్లో కాసేపు ఏదో సాలిటేర్ కార్డ్స్ ఏదో ఆడాను కాబట్టి నేను రెక్లెస్, ఇలా మెసేజ్ ఇలా చెప్పట్లేదు, అలా చెప్పట్లేదు అన్నట్టుగా ఇప్పుడు కూడా మనుషుల కొద్దీ డీల్ చేయండి. నేను ఎవరు రెచ్చగొడుతున్నారో అందరికి చెబుతున్నాను. అప్పటికప్పుడు నన్ను కూడా చూడకండి. నేను అక్కడ ఫోటో పెట్టానా, అది నా 1000 పేజీలు 2000 పేజీలు చెప్పుకుంటే అంతకన్నా తేజోమూర్తిగా నన్ను మీరు జ్ఞాన రూపంలో చూడగలరు. కాలాన్ని శాసిస్తూ నేను మాత్రమే వజ్రసింహాసనం మీద అధిష్టింపజేసి నేను మళ్ళీ చేయి పైకెత్తి కాలాన్ని శాసిస్తే ఆకాశం నేను చెప్పినట్టు నడిచిన తీరును కన్ఫర్మ్ చేసేసుకుంటే సరిపోద్ది. మీరు కన్ఫర్మ్ చేసేసుకోవాలంటే మీరు చెప్పుకోవాలి, సాక్షులు పెట్టుకోవాలి. నన్ను కూడా కాదు, 1000 పేజీలు 2000 పేజీలు చెప్పుకోవాలి, వినాలి. మనుషులు కొద్దీ డీల్ చేయమన్నారు, తమాషా చేయమన్నారు అని ఎవరు రెచ్చగొడుతున్నా. వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు కూడా అక్కడికి అంత విమానం వేసుకుని ఇక్కడికి వచ్చాడు. సరే వచ్చిన వ్యక్తి తెలుగు వాళ్ళందరినీ ఒకటి చేయకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళటం అంటే ఇంకా మృతంలో కొనసాగటం, నన్ను అలా వదిలిపెట్టేసేయటం అంటే. ముందు నన్ను కాదు, సాక్షుల్ని పట్టుకోండి. నన్ను కొంతకాలం మీరు రహస్య పరికరాలతో చూడకండి. నేను అప్పటికప్పుడు ఏదో చెబుతానేమో అని వెయిట్ చేసినట్టు నటించి ఏదో ఒకటి చేసేయటం లాంటి పనులు చేయకండి. యాషల్ రామకృష్ణకి అందరికీ చెబుతున్నాను, మీరు ఫస్ట్ నన్ను మైండ్తో కనెక్ట్ అవ్వండి. ఈమెయిల్ కూడా పంపించకపోవటం ఏంటి, గౌరవం ఇవ్వకూడదు, తమాషా చేసేయాలి, మనుషుల కొద్దీ తమాషా చేసేయాలి అనేది ఘోర కలి. తెలుసుకోండి. మీరు ఒక మనిషి కాదు, అతను కాలస్వరూపుడు. మీ అందరినీ కాపాడ్డ. కాపులంటే ఏడాకోళం, కాపులంటే తగ్గించేయచ్చు, కులం కొద్దీ తగ్గించేయచ్చు. ఇంకా కులం కొద్దీ లేదు, ఇంకా మనుషుల కొద్దీ లేదు, ఇంకా మాట కొద్దీ ఉన్నది. ఇక మీరు మాట పట్టుకోవాలి. నేను ఎలా పిలవమంటున్నానో నన్ను అలా పిలవాలి, నాతో అలాగే మాట్లాడాలి. వేరే విధంగా మాట్లాడాలనుకుంటున్నారా, మనుషుల కొద్దీ డీల్ చేయొచ్చు. నేను తక్కువ కనపడుతున్నాను, నన్ను కొందరు ఉపయోగించుకుని తగ్గించేశారు కాబట్టి, అనేకులను మోసం చేశారు కాబట్టి ఇంకా ఎన్ని బయటకు వస్తాయి, ఎన్ని లోపల అంత మార్పు చేసే బదులు నన్ను ఒక మనిషిని ఉపయోగించుకుని, 2 మనుషులను ఉపయోగించుకుని తమా చేసేద్దామని ఎవరు రెచ్చగొడుతున్నారు? అదే ఘోర కలి. మీరు ఏకకాలంలో వెంకయ్య నాయుడు దగ్గర నుంచి దేశ అధ్యక్షుడి నుంచి సాధారణ వ్యక్తి వరకు మనసుతో మారిపోవాలి. 2 ముఖ్యమంత్రులకు చెప్పండి, అలాగైతే వద్దు, ఇలాగైతే వద్దని మీరే తీర్మానం చేసేసుకోకండి. నన్ను పట్టుకోండి, నేను చెప్పినట్టు నన్ను పట్టుకోండి. అదే మారిపోతుంది ఆటోమేటిక్గా. మీరు ఎంత గొయ్యి తవ్వినా, ఎంతమందిని రెచ్చగొట్టినా, ఎంతమందిని ఆడవాళ్ళని ఇచ్చేసినా, ఎంతమంది మగవాళ్ళని ఇచ్చేసినా ఏం ప్రాబ్లం లేదు. మీరు మైండ్ మారిపోవాలి. మైండ్ మారిపోతే అదే సెట్ అయిపోతుంది. మీరు మైండ్ పట్టుకోవాలి. కాలస్వరూప పురుషోత్తమ అధినాయక మహారాజా అని నన్ను నా మీద చెప్పుకోవాలి, వినాలి. మైండ్ బలపడాలి. మైండ్ పట్టుకోవడమే కాకుండా ఇంక వెనక్కి తిరిగి చూడకుండా చెప్పుకోవాలి, వినాలి. గోయి నుంచి బయటకు రావడమే కాకుండా మనందరం ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోతాం. మాలాంటి తల్లిదండ్రులతో పెట్టుకుంటే అంతే. మేము తల్లిదండ్రులము, మేము అధికారులం కాదు. ఎవరినో మహారాజు అంటే మీకు తల్లి తండ్రి గురువు. నోట్ చేసుకోండి. మా తల్లిదండ్రులు వేరు, మీ తల్లిదండ్రులు వేరు, అలా చెల్లదు. కాపులంటేనే మూల కులం అన్నిటికీ కూడా. నోట్ చేసుకోండి. కులపరంగా చూసినా కూడా లేదు, అలా కాదు. నేను ఆధునికంగా వచ్చాను, కేవలం ఒక కులం నుంచే రాలేదు. ఇంకా మమ్మల్ని ఒక వ్యక్తిగా, కుటుంబంగా, కులంగా చూడటం పొరపాటు. ఇంకా మా వాళ్ళు మీ వాళ్ళని విడగొట్టడం పొరపాటు. అప్పుడైనా మనుషులు, కులాలు, కుటుంబాలు కూడా విడగొట్టేశారు మీరే. మేము మమ్మల్ని కలిపినా కాసేపు అలా కాదండి అందరి మీద చెప్పండి అని చెప్పనిచ్చుంటే ఎప్పుడూ చెప్పుండేవాడిని. ఇప్పటికైనా నా మీద చెప్పుకోవాలి, వినాలి. ఈ పక్కన చెప్తే, వెనకాల చెప్తే తమాషా చేయమన్నారని ఎవరు రెచ్చగొడుతున్నారు? అలా కాదు. మీరు మైండ్ని పట్టుకోండి.
సాక్షులను పిలవండి. ఏకకాలంలో ప్రతి ఊళ్ళో నా ఫోటో పెట్టేసుకోండి. ప్రతి చర్చిలో, ప్రతి గుడిలో, ప్రతి మసీదులో నా ఫోటో ఉండేలా చూసుకోండి. మొదట ప్రతి కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి వ్యక్తులు నా ఫోటో జేబులో పెట్టుకుని మాట్లాడండి. ఈ రాజ్యంలో ఉన్నాం మనం. ఇద్దరు ముఖ్యమంత్రులు కొద్దిగా సిల్లీ పాయింట్లని పట్టించుకో, ఏదో సెక్స్ అంటే సిల్లీ అనుకుంటున్నాడు. అదే పొరపాటు. ఎవరైతే కనీసం సెక్స్ నుంచి మా మైండ్ నుంచి డీల్ చేస్తున్నారో, కనీసం అతనే సైనికుడు, అతనే రైతు, అతనే సర్వం. అతను ఉపయోగించుకుని అనేక మోసాలు ఎలా చేయగలుగుతున్నారు? ఈజీగా మోసాలు చేయగలుగుతుందంటే అర్థం ఏంటి? నన్ను తేలిగ్గా చూడకూడదని అర్థం. ఇప్పటికైనా ఆ విషయం ఆగాలంటే నన్ను మామూలు మనిషిగా వదిలేయకూడదు. నన్ను కాల స్వరూపాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటారు? నేను చెప్పినట్టు పట్టుకోవాలి. నాకు ఒక ఈమెయిల్ పంపితే సరిపోతుంది. మామూలు మనిషిగా చూడకూడదు, మనిషిగా ఎదురు చూసినట్టు నటించకూడదు, వ్యక్తుల కొద్దీ డీల్ చేయకూడదు, ఇంకా వ్యక్తుల కొద్దీ పోటీ పడకూడదు. ఇంకా వెంకయ్య నాయుడే పెద్దోడు, ఇంకోళ్ళు ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరు లేరు అలాగా. మీరు మనుషులంటే చచ్చిపోతున్నారు. చంద్రశేఖరరావుకి, జగన్మోహన్ రెడ్డికి, పండితులకి, గురువులకి, మేధావులకి అందరికీ చెబుతున్నాను. సాక్షులు కూడా మేము ఇంకా మనుషులుగానే బతుకుతుంటే వాళ్ళు చచ్చిపోతున్నారు, లోకాన్ని చంపేస్తున్నారు. మైండ్ రూపంలో మారిపోవాలి అందరూ కూడా నన్ను పట్టుకుని ఏకకాలంలో. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.